మొట్టమొదటిది దేవుని చూడాలన్న ఆశ. రెండవది ఏ ఆశ ఉండాలో చూద్దామా? రండి కీర్తనల గ్రంథానికి వెళ్దాం, 63వ కీర్తనకి వెళ్దాం. ఎలాంటి ఆశ మనకు ఉండాలి అని అంటే 63వ కీర్తన 2వ వచనాన్ని మనం చూస్తున్నాం. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. చాలు ప్రియులారా. రెండవదండి 2వ వచనంలో 63వ కీర్తన 2వ వచనంలో చూసాం, నీ బల ప్రభావములు చూడవలనన్న ఆశ. ఏం చూడాలని? దేవుని బలమును చూడాలన్న ఆశ. ఎంత బలవంతుడండి ఆయన! ఆయన బలము ఎంత గొప్పది అని మనం చూస్తే, ఆయన నోటి ఊపిరి చేత సమస్తమును సృష్టించిన నోటి మాట చేత సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఆయన. ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువును ఎత్తడానికి మన బలాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఆ బలము ఆయన ఊపిరి అయి ఉన్నది. ఆయన ఊపిరి మనలో ఉన్నప్పుడే అంత బలవంతులము మనమైతే ఆయనంత బలవంతుడై ఉండాలి. ఈ మధ్య న్యూస్లో నేను ఒకటి చూశాను. ఉత్తరాదిన ప్రాంతంలో 9 సంవత్సరాల వయసున్న పాప ఎంత ఉంటుందో మీరు చూడండి. 9 ఏళ్ళున్న పాప 50 కిలోల వెయిట్ లిఫ్ట్ ఎత్తుతుందన్నమాట. అంటే 50 కిలోల బరువును అవలీలగా అమ్మాయి ఎత్తేస్తుంది. చక్కటి ఒక వస్త్రధారణ వేసి ఎక్కడ కూడా ఆమె భయపడకోకుండా 50 కిలోలను ఇలాగ పట్టేసి ఇలాగ లేపుతుంటే ఆ అమ్మాయిని ఒక రికార్డుగా చెప్తున్నారు, గిన్నిస్ రికార్డుగా. 9 ఏళ్ల పాప 50 కిలోలను ఇలాగ అవలీలగా ఎత్తేస్తుంది అని అంటే ఆ అమ్మాయి బలము 9 ఏళ్లలోనే 50 కిలోల బరువును ఎత్తగలిగిన సామర్థ్యం కలిగినది అని అంటే, అలాంటి మనిషిలో తన ఊపిరిని ఊదిన దేవుని యొక్క బలం ఎంత గొప్పది. ఈరోజు ప్రతి మానవుడు కూడా ఆయన బల ప్రభావములు చూడాలన్న ఆశ కలిగి ఉండాలి ప్రియులారా. అందుకే అక్కడ అన్నాడు, నీ బల ప్రభావములు చూడాలని. మొదటిది దేవుని ముఖ దర్శనం చేయాలన్న ఆశ, రెండవది ఆయన బల ప్రభావములు చూడాలన్న ఆశ, మూడవది ఏముండాలో చూద్దామా? 84వ కీర్తనకి వెళ్దాం ప్రియులారా. 84వ కీర్తన 2వ వచనాన్ని మనం చూస్తున్నాం. యెహోవా మందిరావరణములు చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చాలు ప్రియులారా. మూడవదండి, ఏ ఆశ ఉండాలి దేవుని ప్రియబిడ్డలకట? దేవుని మందిరావరణములు చూడవలనన్న ఆశ. ఇక్కడ ఆగాలి ప్రియులారా. ఏ ఆశ ఉంది? దేవుని మందిరావరణములు చూడవలనన్న ఆశ. ఏమండి, మన ఆదివారం నుంచి ఆదివారం వరకు మందిరం చూడకపోతే బూజు పట్టి ఉంటుంది ఆ మందిరం కదా. ఎందుకు చూడాలి మందిరాన్ని? ఎందుకు మందిరాన్ని చూడాలి? జ్ఞాని అయిన సొలొమోను యెరూషలేములో దేవాలయాన్ని కట్టినప్పుడు ఒక ప్రార్థన చేశాడు. ఈ మందిరమందు చేయబడు ప్రార్థన మీద నీ కనుదృష్టి నీ మనస్సు ఎల్లప్పుడూ ఉంది అని నేను నమ్ముతున్నాను. అంటే ప్రత్యేకపరచబడిన స్థలము మందిరం. ఆ మందిరాన్ని చూడాలని ఆశ ఉండాలి ప్రియులారా. ప్రతిరోజు మనం ఇంట్లో ఉంటాం, మన భార్యను మన పిల్లలను ప్రతిరోజు చూస్తూ ఉంటాం. ఇక చూసాంలే రోజు మీ ముఖాలు ఒక వారం కనపడకుండా పోండి అని ఎవరైనా అంటారా? ఎవరు అన్నారు. పైపెచ్చు ఒక 4 రోజులు ఎక్కడైనా పోతే ఇంకెన్ని రోజులు ఉంటావు బా అన్నీ రావాంగా అని అడుగుతాం. అంటే 4 రోజులు భార్య వేరే ఊరికి వెళ్తే వచ్చే ఇంటికి ఇంకా నాకెంత ఇబ్బంది ఉంది తెలుసా అనే భర్తలు ఉన్నారు.
పిల్లలు కొద్ది రోజులు దూరం అయితే వాళ్ళని ఎప్పుడు చూడాలని ఆశ కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఈరోజు భూమి మీద దేవుని మందిర ప్రసన్నతను అనుభవించాలనే బిడ్డలు లేరు ప్రియులారా, లేరు. చాలామంది మందిరం కూర్చుని ఆశలు లేవు. కానీ బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఎప్పుడు ఎక్కడ అని అంటే మందిరమే. చూస్తారు ఆయన్ను 27వ కీర్తనలో ఉంది, చూడండి. 27వ కీర్తన 4వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఒక మంచి మాట దావీదు గారు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడిగాడట. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితేనే దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఎంతకాలం అంట? ఇంకేం పని లేదు ఆయనకు, ఏం పని పాట లేనటువంటి పని లేనటువంటి వ్యక్తి ఆయన, మహారాజండి ఇశ్రాయేలీలకు. కానీ ఆయన అంటాడు చూడండి, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దావీదు అంతగా దీవించబడ్డానికి కారణం ఏంటంటే దావీదు ఆశ ఎప్పుడు మందిరమేనండి. పిచ్చి అని చెప్పచ్చు మందిరం అంటే దావీదుకు. అందుకే మందిరం కొరకండి దేవుని సేవకుని పిలిచాడు. నాతాను గారు, నేను మందిరం కట్టాలనుకుంటున్నాను, మీరేమంటారు అని అడిగారు. రాజా, నీకు తోచిందంతా చేయి రాజా, దేవుడు నీకు తోడై ఉండునుగాక అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, దావీదు నువ్వు మందిరం కట్టద్దయ్యా అన్నాడు. అదేంటి ప్రభువా, గొర్రెలు కాసుకునేవాడిని నేను, అలాంటి నేను ఏసి వేసుకొని రత్న కంబళ్ళ లాంటి అద్భుతకరమైనటువంటి భవనములో విలువైనటువంటి కంబళ్ళ మీద నిద్రపోతూ ఉంటే, నీ మందసము చిన్న చిన్న డేరాలు కట్టుకొని ఆ డేరాలలో ఉంటే నేను సంతోషంగా ఉండగలను ప్రభువా? ఏ యోగ్యత లేని నాకే ఇంత యోగ్యత ఇచ్చావు. నీ సన్నిధి, నీ ప్రసన్నత ఎండకు ఎండుతూ వానకు నానుతూ ఉండడం నేను అస్సలు గ్రహించలే, అస్సలు ఓర్వలేను. నీకు ఒక మందిరం కట్టాలనుకున్న ఆశ నాదేం తప్పు ప్రభువా అనంటే, దావీదు నేను కూడా మందిరం నీతో కట్టించుకునేవాడిని, కానీ నువ్వు చిన్నప్పటి నుంచి యుద్ధాలు చేసి రక్తాన్ని ఒలికించావు, రక్తాన్ని ఒలికించావు నువ్వు. అలాంటి రక్తపు ఒలికించిన నీ చేతులతో పరిశుద్ధమైన మందిరం కట్టించుకోవడం నాకు ఇష్టం లేదు. అయినను నీకు ఆశ ఉంది కాబట్టి నీ నడుమున పుట్టేవాడు అంటాడంటే నీ కుమారుడిగా పుట్టేవాడి ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను చాలా అని అన్నాడు. దావీదు అంటాడు, అదేనా భాగ్యమే ప్రభువా, ఆ మందిరానికి కావాల్సిన అంతా నేను సమకూరుస్తాను, ఇంకా కొంత కావాల్సింది నా కుమారుడు సమకూర్చుకుని మందిరం కడతాడు అని చెప్పి తన కష్ట స్థితిలో సంతోషభరితమైన జీవితంలో వేల మనుగుల బంగారు వెండిని సమకూరుస్తాడు. కానీ దావీదు ఆశ ఏంటంటే, దేవా నా జీవిత కాలం అంతా కూడా నీ మందిరంలో ఉండాలని ఆశ ప్రభువా నాకు. ప్రభునందు ప్రియులారా, పట్టుమని 2 గంటలు ఆదివారం పూట మందిరంలో కూర్చున్నాయంటే 2.5 గంట దాటి పొరపాటుగా ఒక 15 నిమిషాలు ఎక్కువ మందిరంలో టైం అయిందనుకోండి ప్రసంగానికి, చలిచీమలు కొడుతుంటాయి చాలా మందికి లేని అందరికి కాదు, చలిచీమలు కొడుతుంటాయి. దేవుని మహాకృప మందిరంలో ఏంటంటే ఎదురుగా వాచ్ లేదు. ఎదురుగా గనక వాచ్లుంటే ఎంతమంది ఎన్ని ఆపు సోపులు పడిందరు, తస్సబ్బని చాలా ఆపు సోపులు పడిందరు. అయినా ఏం పర్లేదు. చాలా మంది ఫోన్లు పక్కన పెట్టుకుని 5 నిమిషాలు సరే ఒత్తుకుని చూసుకునేవాళ్ళు, వాచ్లు పెట్టుకొని చూసుకునేవాళ్ళు అధికమైపోయారు. ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు, పార్క్కి వెళ్ళినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు, అమ్మగారింటికి వెళ్ళినప్పుడు, అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు టైం చూసుకోరు, ఆడ హ్యాపీగా గడిపేస్తారు. దేవుని మందిరంలో గడపడానికి మాత్రం చాలామంది చాలా ఇబ్బందులు పడతారు. పైపెచ్చు ఏదో మంగళవారం శుక్రవారం 7 నుంచి 8 అనుకుంటే 8:30 చేశాడే అన్న ఉంది కదా కొంతమందికి, ఇట్లా చేశాడే, అబ్బా ఒక అర్ధగంట దేవుని వాక్యం ఎక్కువ విన్నాంలే అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది మాత్రం ఏంటి టైం మార్చేశారులే, ఓకే ఇంగిట్లా ఫుల్ఫిల్గా సిద్ధపడి రావాల్సిందే అని ఒకరు అనుకుంటే, వద్దులే అబ్బా ఏదో ఒక అర్ధగంట పోయి కూర్చుందాం 7 నుంచి 8 అనుకుంటే అన్న 8:30 వరకు వాక్యం చెప్తున్నాడు, మనకు అయ్యేది లేదులే అనేవాళ్ళు కొందరున్నారు. కానీ దావీదు దీవించబడ్డానికి
మందిరాన్ని ప్రేమించినంతగా దేన్ని ప్రేమించలే ప్రియులారా? దేన్ని ప్రేమించలే? నిద్రను ప్రేమించలే, ఆకలిని ప్రేమించలే, ధనాన్ని ప్రేమించలే, భార్య బిడ్డలను ప్రేమించలే. ఎక్కువ ప్రేమించింది దేన్నట? మందిరాన్ని ప్రేమించాడు. అందుకే అన్నాడు, నాకు ఒకే ఒక్క వరం ఉంది ప్రభువా బ్రతికుండగా అన్నాడు. చెప్పు దావీదు, నేను తీరుస్తా అనంటే, ఏం లేదు ప్రభువా, నా జీవితకాలం అంతా కూడా నీ మందిరంలోనే ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మందిర సన్నిధి ప్రభు పాద సన్నిధి. అందుకే మనం కూడుకునేది ఇల్లా, భవనమా, మందిరమా, దేవుని సన్నిధానానికి ఇచ్చే సమయం ఏదైతే ఉందో అక్కడ ఫుల్ఫిల్గా టైం చూసుకోకుండా శుక్రవారం పూట చైన్ ప్రేయర్ ఉంటుంది కదండి మన మందిరంలో. ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు. నిజమైన ప్రార్థనా జీవితం ఏంటో తెలుసా? మందిరంలోకి వచ్చాం, మోకాళ్ళు లొంగ్యం, ఒక పల్లవో చరణమో పాడామా, ఒక బైబిల్ వాక్యం చదివామా, తలుపు శబ్దమయ్యేంత వరకు కళ్ళు తెరవకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన వాళ్ళటలే ఒక 15 నిమిషాలు ప్రార్థన చేసి తిరగరా ఎనిక్కి అన్న వాచ్ వెనకలు పెట్టాడని ఎనికి చూసి మంగా కాలేదే, మళ్ళా భారంగా ప్రారంభించే వాళ్ళు కొంతమంది లేరా? ఉన్నారు ప్రియులారా, ఉన్నారు. కానీ దేవుని మందిరంలో గడపడము అంటే ప్రభు పాద సన్నిధిలో, ప్రభు పాదాల చెంత గడపడం. కాబట్టి సమయాన్ని అస్సలు లెక్క చేయకూడదు. నువ్వు ఏదైతే ప్రభుతో మాట్లాడాలో మనస్ఫూర్తిగా మాట్లాడిన తర్వాత లేసి వెళ్ళిపో. ఇంకా ఒక 5 నిమిషాలు ముందైందా పర్లేదు, వెళ్ళిపో. ఇంకా కానీ మాట్లాడేటప్పుడు మధ్యలో టకటకాని కటింగులు పెట్టేసి వెనక్కి ముందుకు చూడాల్సిన అవసరం లేదు. పరిపూర్ణంగా మాట్లాడు, తర్వాత బయటకు వెళ్ళు. దావీదు అంటాడు, నా దేవునికి ఒక నివాస స్థలము ఏర్పరచు వరకు నేను నా మంచం ఎక్కనంటాడు. నేను కిందనే పడుకుంటా. నా దేవుని మందిరాన్ని నిర్మించుకునేంత వరకు నేను కిందనుంటా. ఎందుకంటే ఆయన మందిరం ఎండగాలిపోతుంది, ఆయన సన్నిధి ఎండగాలిపోతుంది. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మనకుండాల్సిన ఆశ మొట్టమొదటిది నీ ముఖ దర్శనము చేయాలి, నీ స్వరూప దర్శనంతో నిన్ను కలుసుకోవాలి ప్రభు. రెండవది నీ బల ప్రభావము నేను చూడాలి ప్రభు. మూడవది, ఓ తండ్రి, నీ మందిరంలో నేను ఎల్లప్పుడూ గడుపుతూనే ఉండాలన్న ఆశ ఉండాలి. నాలుగవది చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకటి చూద్దాం. 12వ వచనాన్ని మనం చూద్దాం. 11 నుంచి కలిసి ఉంటాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, అదిగో అక్కడ రాయబడింది చూడండి ప్రియులారా, దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చాలు ప్రియులారా. నాలుగవది, విశ్వాసులు దేవుని ప్రియబిడ్డలకు ఉండాల్సినటువంటి ఆశ ఏంటో తెలుసా? ప్రభు రాకడను గూర్చిన ఆశ ఉండాలి ప్రియులారా. దేవా, ఎప్పుడయ్యా నీ రాకడా? ఎప్పుడు ప్రభువా నేను నిన్ను చేరుకునేది? ఈ ఆశ ఉండాలి ప్రియులారా. ఈరోజు చాలా మందికి ఇంకా కొంతకాలం ఇక్కడే బతికి ఇక్కడే ఏదేదో సాధించుకుందాం అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు అక్కడికి వస్తాను ప్రభువా అనే ఆశ చాలా మందికి లేదు. కానీ అక్కడ అంటున్నాడు, చాలా చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆకాశములు రగులుకుంటాయి, పంచభూతములు మిక్కుటమైన వెంట్రముతో కరిగిపోతాయి, కానీ దేవుని దినపు రాకడ కొరకు దానిని కనిపెట్టుచు ఆశతో ఏం చేయాలట? అపేక్షించుచు అన్నాడు. అంటే అక్కడ ఒక మాట రాశాడు మూల భాషలో, త్వరపెట్టుచు. నీ రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నాను ప్రభువా. దేవా, ప్రతి రాత్రి అదే మనం ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈ వాక్యమైన దేవుని ప్రియబిడ్డలారా, ప్రతి రాత్రి పడకలోనికి వెళ్తున్నప్పుడు మనం చేయాల్సిన ప్రార్థనలో ప్రాముఖ్యమైన వార్త ఏదైనా ఉంది అనంటే, ప్రభువా ఒకవేళ ఈ రాత్రే నాకు చివరి రాత్రి అయితే, అంటే కొంతమందికి అట్లా అడగాలంటే భయం అనమాట. అమ్మా, ఈ రాత్రి చచ్చిపోతే నేను విడిచిపెట్టేసి అందరినీ. ఆయన చెప్పిన సమయానికన్నా 1 నిమిషం ముందు పోవు, 1 నిమిషం వెనక పోవు.
నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ఒకవేళ ఈ రాత్రే నాకు చివరి రాత్రి అయితే నా పాపదోషాలన్నీ క్షమించి నీ సన్నిధానంలో నన్ను జ్ఞాపకం చేసుకో. అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి దరిద్రుడైన లాజరు వలె నేను కూడా ఆయన రొమ్మునకు చేర్చబడి తీర్పులో నీ సముఖమున నిలిచి ఉండేటటువంటి భాగ్యాన్ని నాకీ ప్రభువా. అది మన ఆశ ఉండాలి ప్రియులారా. ఈ సృష్టికి కూడా ఒక ఆశ ఉంది తెలుసా? మనకు మాత్రమే కాదు, ఈ సృష్టి అంతటికి కూడా ఒక ఆశ ఉంది. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 20-21 వచనం. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునన్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. దేని కొరకు? 19 వచనం ఒకసారి చూద్దాం. 19 వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు. ఈ సృష్టికి కూడా ఒక ఆశ ఉంది చూడండి ప్రియులారా. ఈ సృష్టికి ఉన్నటువంటి ఆశ ఏంటి అని అంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. అంటే తన నామమందు రక్షించబడిన దేవుని ప్రియబిడ్డలమైన మనందరము ఒకానొక దినాన ప్రభు పాదాల చెంత ప్రత్యక్షమైనప్పుడు, అప్పుడు మనల్ని చూసి మనతో పాటుగా ప్రభువుకు స్తుతులు చెల్లించాలన్న ఆశ కలిగి ఉందట సృష్టి. ఈరోజు సృష్టికే ఆశ ఉంటే, సృష్టింపబడినటువంటి అంటే దేవుని నోటి మాట చేత కలిగిన ఈ యావత్ సృష్టికే దేవుని రాకడ కొరకు ఆశ ఉంటే, దేవుని పోలికలో ఆయన స్వహస్తములతో చేయబడిన మనము, ఆయన నాసికారంధ్రాన్ని ఊపిరిగా అనునిత్యము అనుభవిస్తున్న మనము దేవుని రాకడ కొరకు మరింత ఆశ కలిగి ఉండాలి, ఎక్కువ ఆశ కలిగి ఉండాలి ప్రియులారా. దేవా, నీ రాకడలో నన్ను ఎత్తబడే గుంపులో ఉంచు అన్న ఒక ఆశ ఉండాలి ప్రియులారా. ఈరోజు లోకంలో ఆశ ఎవరికి ఉండట్లా. ఏదో బ్రతికినన్నాళ్ళు సంపాదించుకున్నామా, మన తదనంతరం మన పిల్లలకి ఇచ్చామా, మనం పోయామా, ఇంతే. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నువ్వు వెళ్ళే చోటేది? అక్కడ ఉండాలనా నువ్వు? వేదన పడే చోట, సంతోషపడే చోట ఏం ఆలోచనలు లేవు. కానీ ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ప్రతి విశ్వాసికి ప్రభు రాకడను గూర్చిన ఆశ ఉండాలి, ఎత్తబడాలన్న ఆశ ఉండాలి, ప్రభుతో యుగయుగాలు ఉండాలన్న ఆశ ఉండాలి. ఆ ఆశ లేకపోతే మనం జీవించిన జీవితానికి విలువ లేదు ప్రియులారా. 4 విషయాలు మనం చూసాం. నీతిమంతుల ఆశ సంతోషము అన్నాడు. ఎవరు నీతిమంతులు అంటే, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారే నీతిమంతులు అని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి ఆ క్రీస్తు రక్తములో కడగబడిన వారిని విశ్వాసులు అని సంబోధించారు, నీతిమంతులు అని సంబోధించారు. ఈ నీతిమంతులుగా విశ్వాసులుగా పిలువబడుతున్న మనకి ఏ ఆశ ఉండాలంటే, దేవా, నిన్ను నేను చూడాలి. ఏ రోజైనా సరే నీ ముఖ దర్శనం చేయాలి. నేను అంటే నీ ముఖాన్ని ముఖాముఖిగా చూడాలి. నీ స్వరూప దర్శనము చేత ఆ రోజే నా ఆశ తీరేది, అంతవరకు నా ఆశ తీరదు. ఇది ఒక గట్టి ధైర్యంతో ఉండాలి ప్రియులారా. రెండవది, నీ బల ప్రభావములు. అవును, నేను కృంగినప్పుడు, శారీరకంగా బలహీనపడినప్పుడు నీ ఆత్మ నన్ను బలపరుస్తుంది. పౌలు భక్తుడు అన్నట్లుగా, నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తము చేయగలను అన్నట్లుగా, నేను బలహీనమవుతున్న ప్రతిసారి నీ ఆత్మ నన్ను బలపరుస్తూ ఉంది. ఆ ఆత్మను నేను చూడాలి, ఆ బల ప్రభావములు నేను చూడాలన్న ఆశ. మూడవది, ఆయన అంటాడు, నా జీవితకాలం అంతా కూడా మందిరమును గూర్చిన ఆశ. అవును ప్రియులారా,
దేవుని మందిరం కన్నా గొప్పది ఈ లోకంలో ఏది లేదండి. దేవుని సన్నిధానానికి వచ్చి, దేవా నీ సమస్త బాధలు చెప్పుకునే చోటు, ఆదరించబడే చోటు, ఓదార్పు పొందే చోటు, ధైర్యపరచబడే చోటు, బలపరచబడే చోటు, ఆలోచనలు పొందుకునే చోటు, ఆశీర్వాదాలు పొందుకునే చోటు దేవుని మందిరం. ఈ మందిరంలో ఉన్నవాడే పరలోకంలో ఉంటాడు ప్రియులారా. మందిరంలో లేకుండా పరలోకం ఎవరం వెళ్ళలేం. కాబట్టి నీ మందిరమును గూర్చిన ఆశ. చివరిగా ఆయన అన్నాడు, నీ రాకడను గూర్చిన ఆశ. అవును ప్రభువా, రాకడలో నేను ఎత్తబడకపోతే నేను భూమి మీద జీవించిన జీవితకాలం అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి నీ రాకడలో నేను ఎత్తబడాలి. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమై మన పోకడ ముందే జరిగింది అనుకుందాం, అప్పుడేంటి పరిస్థితి? ఆయన రాకడ ఆలస్యమైంది, మనం ముందే పోయాం, అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు కూడా మనకు నిరీక్షణ ఏంటో తెలుసా? నీ కొరకై నేను బ్రతుకుతాను, మట్టైన మన్నైన నా దేహం మహిమ కలిగిన శరీరమును ధరించుకొని మీరు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు, ఓ ప్రభు మిమ్మల్ని నేను కలుసుకుంటాను. మీరు రాకడలో మధ్యాకాశంలోనికి వచ్చి మృతులను లేపబడినప్పుడు సజీవుల కన్నా మృతులైన వారే మొట్టమొదట మిమ్మల్ని కలుసుకుంటారు. కాబట్టి మిమ్మల్ని కలుసుకునే ఆ గుంపులో నేనుండాలి ప్రభువా, నా కుటుంబం ఉండాలి ప్రభువా అన్న ఒక ఆశ మనకుంటే, ఇప్పుడు చెప్పండి 107వ కీర్తన 9వ వచనంలో అన్నాడు, ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన మామూలుగా తృప్తిపరచడం కాదట, ఎలాగా? మేలుతో తృప్తిపరిచేవాడు. కావున దేవుని ప్రియబిడ్డలారా, ఇట్టి ఆశను మనం కలిగి ఉందాం. మన ఆశ నిరాశ కాక, మన ఆశ తీపిగా, సంతోషభరితంగా, తృప్తినిచ్చేదిగా ఈ ఆశలు దేవుడు తీర్చి ప్రభు రాకడలో నిలబెట్టునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ఒక్కసారి ప్రభు ఎదుట మనల్ని మనం పరీక్షించుకొని, దేవా ఇట్టి ఆశతో నీ పాదాల చెంత శిరము వంచుతున్నాం. మేము సిగ్గుపడేది మా ఆశ భంగమైపోయేది కాకుండా, మా ఆశను మేము నెరవేర్చుకునే బిడ్డలముగా నిలిచుండినట్లు కృపచూపు తండ్రి అని ప్రభు ఎదుట శిరము వంచుదాం. దేవాది దేవుని స్తుతిస్తూ ఈ ఆశను తీర్చండి. ఈ ఆశ నిరాశ కాకుండా, ప్రభువా నిన్ను నేను చూడాలి, నిన్ను నేను కలుసుకోవాలి, నీ ముఖ దర్శనం చేసి ఆనందించాలని ప్రభువును అడుగుదాం. ప్రభు సహాయాన్ని కోరదాం, ప్రార్థన చేసుకుందాం. ఓ మహాగణుడవైన దేవా, మహోన్నతుడవైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. స్తుతినొందదగిన పరిశుద్ధుడవైన దేవుడవు, నశించిపోవలసిన నన్ను వెదకి రక్షించిన ప్రేమ కలిగిన దేవుడవైనందుకు మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, నీ ఆశ భంగము కానేరదు అని మీ లేఖనాలలో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ లోకములో చాలా మంది భక్తిహీనుల ఆశలు భంగమైపోతూ ఉన్నాయి. మరి మేము ఏ ఆశ కలిగి ఉంటే భంగము కాదు? ఆ ఆశ మాకు తీయని ధనాన్ని, ఆ ఆశ మాకు సంతృప్తిని, ఆ ఆశ మాకు సంతోషాన్ని ఇస్తుంది ప్రభువా. ఎలాంటి ఆశలో మాకు తెలియచేయి తండ్రి అని మిమ్మల్ని అడుగుతున్నప్పుడు భక్తులు అన్నారు, మిమ్మల్ని చూడాలన్న ఆశ, మీ స్వరూప దర్శనముతోనే మా ఆశ తీరుతుంది అన్న కీర్తనాకారుడి వలె తండ్రి, అట్టి ఆశను మాకు మీరు కలుగు చేసి ఒక దినాన ముఖాముఖిగా మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని మాకివ్వండి. మేము బలహీనమైన ప్రతిసారి మమ్మల్ని బలపరుస్తున్న ఆత్మదేవా, మీ ఆత్మీయ బలాన్ని మేము ఎప్పటికప్పుడు పొందుకోవాలన్న ఆశతో మా ఆధ్యాత్మిక జీవితము కొనసాగునట్లు కృప చూపండి తండ్రి. మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. అనునిత్యము మేము ఐక్యపరచబడి ఏక మనస్సుతో ప్రార్థిస్తూ విలువైన మీ పరలోకపు సంగతులను ధ్యానము చేస్తున్న చోటు మీరు నివసించే మందిరం. ఆ మందిరములో జీవించాలని, ఆ మందిరమును చూడాలని, దేవా గుమ్మములు తాకాలన్న ఆశ ఓ తండ్రి మాకు మీరు కలుగు చేయండి. చివరిగా ఈ భూమి మీద నివసిస్తూ ఉండగానే
మీ రాకడ కొరకు ఎదురు చూసే ఆశ. ఒకవేళ మీ రాకడ ఆలస్యమై మా పోకడే ముందు జరిగితే ఎత్తబడే గుంపులో ఆయుత్తపడుటకు మిమ్మల్ని కలుసుకొనుటకు మాకు మీరు ఆశను పుట్టించి ఇట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచండి. ఓ తండ్రి, ప్రకటించబడిన ఈ మాటలు విన్న బిడ్డలను మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి ఆశ ఇదే ఉండునట్లు మీరు సహాయం చేయండి. ప్రకటించబడిన మాటలు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100 ఫలింపచేసి మీ ఘననామమునకే మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని, ఇటు ఆశ కలిగిన బిడ్డలందరినీ మెండైన దీవెనలతో తృప్తిపరిచి మహిమ పొందుమని నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడవని మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా ప్రాణనాథుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు.
మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.